ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్తున్నాడు. ఈ రోజు మీ అందరి సాక్షిగా, నా పలాస ప్రజల సాక్షిగా, రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ వెంట నడిచే ప్రజాసాల్లో ప్రతి ఒక్క ప్రజల సాక్షిగా ఈ రోజు అప్పలరాజు గారితో మాట్లాడుతున్నాను. అయ్యా అప్పలరాజు గారు, 5 సంవత్సరాల అభివృద్ధి ఏంటంటే మాట్లాడితే ఈ రోజు మీరు కిడ్నీ హాస్పిటల్ చూపిస్తున్నారు. కిడ్నీ హాస్పిటల్ ఏముంది చెప్పండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2015లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయాలసిస్ మిషన్లు తీసుకెళ్లి ఈ రోజు కిడ్నీ హాస్పిటల్లో పెట్టి మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి మీ కిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పలరాజు, మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు. ఇంత చూస్తే 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా? మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు. నేను చెప్తాను వినండి. ఈ రోజు నల్లబొట్లూరు కొండ, 9 ఎకరాల నల్లబొట్లూరు కొండను తినేసింది కూడా మీ అభివృద్ధే. రామకృష్ణాపురం కొండ, సూది కొండ, నెమల కొండ, బెండి కొండ, అనంతగిరి కొండలు కూడా మీ అభివృద్ధిలోకే వెళ్లి మీ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుతున్నాయి. ఇదొక్కటే కాదు, కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ 2 నెలల్లో కేటీ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పాడు. కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ అప్పలరాజు గారి ఇంటి ముందు ప్రగతి భవన్ మాత్రం పూర్తయింది. అది కూడా మీరు చేసిన అభివృద్ధి. ఇక పలాస నడి పొట్టున 12 కోట్ల రాజాలాడ్చి ఉంది. అది కూడా మీ అన్నదమ్ములు చేసిన అభివృద్ధి. మరి ఇన్ని అభివృద్ధులు ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పలరాజు గారు? మాట్లాడితే బల్ల గుత్తి గౌతు కుటుంబం 60 సంవత్సరాలుగా ఏం చేసిందన్న వాళ్ళకి ప్రతిసారి సమాధానం చెప్తూనే ఉన్నాం. మా అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది. ఆనాడున్న మందసా మండలంలో ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబాసింగ్, దామోదర్ సాగర్, కలింగల ప్రాజెక్టులని శంకుస్థాపన చేసి పూర్తి చేసింది ఒక మామూలు ఎమ్మెల్యేగానున్న గౌతు శివాజీ గారు తెలుగుదేశం హయాంలోనే. దాన్ని అభివృద్ధి అంటారు, కళ్ళకి కనిపిస్తుంది. మందసా మండలంలో వరహాల గడ్డని పూర్తి చేసింది తెలుగుదేశం హయాంలోని గౌతు కుటుంబమే. దానికి కూడా కళ్ళకి కనిపిస్తుంది. ఇక పలాస మున్సిపాలిటీలోని రోడ్లు గాని, ఆర్ఎం ఆఫీసులు గాని మిగతావన్నీ 30 సంవత్సరాలుగా గౌతు కుటుంబం తెలుగుదేశం హయాంలోని అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ ఈ రోజు అభివృద్ధి ఏంటి అని 3 పెంపుడు పత్రికలు, ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు, తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం. రామకృష్ణాపురం దగ్గర, కోసంపురం దగ్గర 2000 ఇల్లు ఎవరి హయాంలో కట్టారు? చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కాదనే దమ్ముందా మీకు? సూదికొండ పక్కన, నెమలకొండ పక్కన హుదుహుది ఇల్లు, దాదాపు 200 హుదుహుది ఇల్లు కడితే కనీసం పంచే చేత కానితనం లేదు మీకు. ఈ రోజు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? అభివృద్ధి అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, ఫేస్బుక్ లోని కొంతమంది చేత, కొంతమంది పనికి రాని జులై వెదవుల చేత మాట్లాడించడం కాదండి. 4.5 సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీరే కాదు, ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుని మీద హెరాస్మెంట్స్, అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు పగలగొట్టడాలు అన్నాలు, మాట్లాడితే పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు, మా తాలూకు వ్యాపారాల మీద దాడులు, ఫేస్బుక్ లో ఆడ లేదు, అమ్మాయి లేదు, తల్లి లేదు, కూతురు లేదు, అసభ్యంగా మాటలు. ఈ 5 సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పితే ఇంకే